హాయ్ అండి అందరికీ. ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ పచ్చిమిర్చి కారం పొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు ఏపునపప్పు వేసుకొని దోరగా వేగించి స్టవ్ అయితే కట్టేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 కప్పు వరకు కొబ్బరి తురుము కూడా వేసి రెండింటిని దోరగా వేగించి వేరొక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని క్లీన్ చేసుకొని తడి లేకుండా ఒత్తుకొని ముక్కలు చేసి వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకొని రెండింటిని కలిపి వేగించుకున్న తర్వాత 10 వరకు ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసి 1 నిమిషం పాటు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మిక్సీ జార్లో ఏపునపప్పు వేసుకొని పొడి చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అలాగే వేగించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకును కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పొడి చేసుకోవాలి. అందులోనే జీలకర్ర, కొబ్బరి తురుము కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా పొడి చేసుకున్న వేపునపప్పు పొడి కూడా వేసుకొని 2 లేదా 3 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్సీ పెట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని బాగా కలుపుకొని స్టోర్ చేసుకుంటే పచ్చిమిర్చి కారం పొడి అనేది రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకే కూరలు అవసరం లేదు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసేయండి. ఉంటాను. టాటా, బాయ్ బాయ్.